సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎలా పొడుస్తూ ఉన్నాడు. కళ్ళకు కట్టినట్టుగా ఒక్క సంవత్సరం కాలంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనకి వ్యతిరేకంగా వారి కళ్ళకు కట్టినట్టుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి నిన్న 4వ తారీఖు రోజున వారి యొక్క నిరసనను వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, దమ్ముంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఒక్క జిల్లానైనా మీరు ప్రామాణికంగా తీసుకొని ఎంతమంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారో వెన్నుపోటు దినం రోజు ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీరు కూడా మొన్న ఈ మధ్యకాలంలో అధికార మదంతో, అధికారం ఉందనేటటువంటి గర్వంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు. జనాలు లేక చీత్కరించుకుంటూ తిట్టుకుంటూ జనాలు మీరు ప్రసంగిస్తుండగానే పారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనపడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని, అధికార యంత్రాంగాన్ని, తెలుగుదేశం నాయకుల్ని కుప్పలు తెప్పలుగా కమిటీలు వేసి మీరు తరలిస్తే అక్కడికి వచ్చినటువంటి జనం నామమాత్రం కూడా లేరు మీ మహానాడులో. అదే జగనన్న ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకంగా, అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినమని ఒక పిలిపిస్తే లక్షలలో జనాలు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి వారి గళాన్ని, వారి వాణిని వినిపించారు. సిగ్గుపడండి. సంవత్సరం రోజుల్లో ఇంత పెద్ద వ్యతిరేకత